హాయ్ హలో నమస్తే. సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకుంటే ఎక్కడ తీసుకోవాలి? ఎలాంటి విల్లాస్ తీసుకోవాలి? చాలామంది గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించేటువంటి వాళ్ళు సిటీ నుంచి కొంత దూరంగా ఔటర్‌కి దగ్గరలో ఉండాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ జీవనాన్ని కొనసాగించాలి అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకే ఈరోజు మీ సొంత ఇంటి కలను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసుకోవడం కోసం శ్రీ జగత్ స్వప్న రియల్ ఎస్టేట్స్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నూతన వెంచర్‌ని లాంచ్ చేశారు. సో, ఇందులో గ్రేటర్ కమ్యూనిటీ విల్లాస్ దాదాపు 24/7 సెక్యూరిటీ అండ్ దాంతో పాటుగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనంటే కన్‌స్ట్రక్షన్స్ టైమ్ అంటే దాదాపుగా ఏదైనా ఒక వెంచర్‌లో మనం కన్‌స్ట్రక్షన్ చేస్తే ఆ కన్‌స్ట్రక్షన్ పీరియడ్‌కి సంబంధించి ఎలాంటి పేమెంట్ ఉండదు. కానీ మీరు స్లాట్ బుక్ చేసుకున్న రోజు నుంచి మీకు మంత్లీ రెంటల్ సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తా ఉన్నారు. అసలు ఈ వెంచర్‌కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ విల్లాస్‌లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ప్రస్తుతం మనం శ్రీ జగత్ స్వప్న రియల్ ఎస్టేట్‌కి రావడం జరిగింది. సో, మన బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మనకు కనిపిస్తా ఉంది కదా! ఇవన్నీ కూడా కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించిన విల్లాస్ స్టార్ట్ అయినాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ విల్లాకి సంబంధించినటువంటి మార్కెటింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు దీనికి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటి? అండ్ దీంట్లో ఎలాంటి సదుపాయాలు అందించబోతా ఉన్నారు? ఇక్కడ విల్లా కొనుగోలు చేసేటువంటి వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతా ఉన్నాయి? అండ్ కంప్లీట్‌గా ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి దగ్గరలో? నేషనల్ హైవేకి అతి సమీపంలో మరి గ్రేటర్ హైదరాబాద్‌కి హెచ్ఎండిఓ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నుంచి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు శ్రీ జగత్ స్వప్న రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి మార్కెటింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో. సార్, దాదాపు హైదరాబాద్‌లో చాలా రకాల రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ చాలా వెంచర్స్ చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా విల్లాస్ కడతా ఉన్నారు. అవును. సో, దానికి అండ్ మీ దానికి చూజ్ చేసుకోవడానికి కంపారిజన్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ దట్ అంటే ఒక కస్టమర్ తన సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు సామాన్యుడు కూడా ఈ మధ్య కాలంలో ఇల్లు కొనాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటున్నారు. అలాంటి వాళ్ళంతా కూడా సో సిటీకి కొంత లాంగ్ రావాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అని చాలా మంది చూస్తున్నారు. అవును. సో, ఈ నేపథ్యంలో అసలు మీకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? సో ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే హైదరాబాద్కు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లస్ ఓఆర్ఆర్ ఉంది. ఎగ్జిట్ 9 ఎగ్జిట్ 10కు మధ్యన ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ పక్కన బాచారం. వీటికి అనుకూలంగా ఉన్న ప్లేస్ను మేము 21 ఎకరాల్లో తీసుకొని 220 విల్లాస్ అనేది ప్రాజెక్ట్ రెడీ చేశాము. మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే సామాన్యులకు కానీ ఎవరికైనా కానీ అందుబాటులో ఉండే విధంగా ఫస్ట్ 190 గజాలలో 1650 ఎస్ఎఫ్టీతోని 3 బిహెచ్కే అని పెట్టాము. దాంతో యుక్తంగా 945 గజాలలో కూడా 7000 నుంచి 9000 ఎస్ఎఫ్టీ కూడా చేసి పెట్టాము. అంటే కాస్ట్ కూడా లో కాస్ట్ నుంచి అంటే 1,25 1,30 నుంచి తీసుకుంటే దాదాపు 4 CR వరకు పెడుతున్నాము. ఇక్కడ వాళ్ళకి లగ్జరీ అంటే ఇన్వెస్ట్మెంట్ లో అనుకూలంగా వాళ్ళ సాలరీని బట్టి కస్టమర్ కి ఏదైతే ఉందో ఆ లగ్జరీ టైప్ అనేది వాళ్ళకి కల్పించడానికి చేస్తున్నాం. ఇది అలాగే కంటిన్యూషన్ లో ఉంది కాబట్టి ఈ వెంచర్ ఏంటంటే జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాని మీద కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ గా ఉంటుంది, పర్మిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి దానికి అనుకూలంగా వచ్చి చూసిన వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా మనం పర్మిషన్స్ కానీ తీసుకొని అన్ని అనుకూలంగా లీగల్ గా ఏదైతే ఉందో ఆ లీగలాలిటీ ఉంది చూసి ఇమ్మీడియట్ గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ పెడతా ఉన్నారు, డిఫరెంట్ వెంచర్స్ చేస్తూ ఉన్నారు. అయితే బేసిక్ డీటెయిల్స్ ఏంటి అని అంటే ఇందులో కావాల్సింది అసలు వేరే పర్మిషన్స్ ఉన్నాయా? అండ్ దాంతో పాటుగా ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉందా? సో, మేము ఇక్కడ విల్లా తీసుకుంటే మాకు ఎలాంటి సెక్యూరిటీస్ ఇస్తా ఉన్నారు? అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ బ్రోచర్లో 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ ఫోటేజ్ ఉంటాయి, అండ్ 24 మేము అబ్జర్వేషన్ చేస్తాము, ఇది అదని చెప్పేసి చాలా మంది వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ని పంపిస్తా ఉంటారు. అండ్ తీరా వెంచర్ ఓపెన్ అయ్యి కంప్లీట్ గా మనకు డెవలప్ అయ్యి అది చేతికి వచ్చేటప్పటికి రియల్ గా చూస్తే అక్కడ ఏం కనిపించదు. కనీసం గేట్ దగ్గర సెక్యూరిటీ కూడా కనిపించిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని వాటిలలో ఉన్నాయి. సో, మీరు ఏం చేస్తా ఉన్నారు, ఏమి ఇస్తా ఉన్నారు? ఫస్ట్ జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లో మేనేజింగ్ డైరెక్టర్ వంశ్ గారు ఆలోచించేది ఏంటి అని అంటే మేము ఒక కంపెనీని స్థాపించిన తర్వాత దానికి కస్టమర్ కు ఎలాంటిది కావాలి, ఇందాక పొరపాట్లు అనేది ఏదైతే ఉందో ఇందాక పొరపాటు జరిగిన ఏవైతే ఉందో వేరే కంపెనీస్ అనేది ఓ స్టాండర్డ్ గా లేకుండా లేకపోతే వాళ్ళకి అనుభవం లేకుండా కానీ జరుగుతుంటుంది. కానీ అక్కడ మేము చేస్తాం ఏంటంటే కస్టమర్ కు కావాల్సినది ఏంటిది, లీగల్ గా
ల్యాండ్స్ క్లారిటీగా ఉన్నాయా లేదా, ఫస్ట్ కంపెనీ పేరు మీద లీగల్ గా ఉన్నదా లేదా తీసుకున్న తర్వాత కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేసుకొని HMDA లో అప్లై చేసిన తర్వాత HMDA ఫైనల్ లేఅవుట్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ తోని ఒక ప్లాన్ తోనే మనం వెళ్తున్నాం. కాబట్టి మీరు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ కొరకు సేల్ కావాలనే ఉద్దేశంతో మనం చేస్తుంటాం జనరల్ గా. కానీ అది కాకుండా ఏమైతే మనం బ్రోచర్ లో HMDA రామ్ ప్రకారంలో కానీ రేరా ప్రకారం కానీ మనం పెట్టుకున్న ఒక సిస్టమ్ కస్టమర్ కు ఏమిదైతే మనం బ్రోచర్ లో ప్రొవైడ్ చేస్తున్నామో, క్లబ్ హౌస్ కానివ్వండి, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి పాయింట్ టు పాయింట్ అతనికి చేసిన ప్రామిస్ అనేది సక్సెస్ఫుల్ చేసేసి వాళ్ళ చేతిలో ఒక బంగారీ పువ్వు లాంటివి తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాము. మీరు అన్నట్టు ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఇంతకుముందు గతంలో కూడా 3-4 మేము కన్స్ట్రక్షన్ విల్లాస్ కూడా కంప్లీట్ చేసాము. అటు బాచారం అటు ఔషాపూర్లో కానివ్వండి, తర్వాత ఇటు పిర్జాదిగూడ ప్రాంతంలో కానివ్వండి చేసినాం. అక్కడ కూడా మీరు అన్నట్టు సీసీ కెమెరాస్ ఇక్కడ కనబడుతున్నాయి మీకు పోల్ కి, సీసీ కెమెరాస్ కానివ్వండి, ఇక్కడ సెక్యూరిటీ అనేది ఎవ్రీథింగ్ ఉంటారు. వాళ్ళకు కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టాము. జనరల్ గా వాటర్ ట్యాంక్ ఎవరైనా కడతారు, కానీ ఇక్కడ సెక్యూరిటీ ఉండడానికి కూడా రూమ్స్ మనం ప్రొవైడ్ చేసాం. అంటే దాదాపు డేలో ఒక 2 సెక్యూరిటీస్ ఉన్నా నైట్ మా దాదాపు 6 మెంబర్స్ ఉంటారు. ఒక 2 ఇక్కడ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్నా కూడా రౌండ్ ఆఫ్ లో 2 ఉంటారు. అలాంటిది అనేది ఇంతకు ముందు వేరే ప్రాజెక్ట్ లో మేము కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ చేసాము. కస్టమర్స్ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నట్టు కూడా చూసినాము. కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో కూడా మేము అదే పద్ధతిగానే వెళ్ళడానికి మేము సిద్ధంగా ప్లాన్ చేసుకొని వచ్చినామండి. సో నేను మీ బ్రోచర్ చూసినప్పుడు దాంట్లో ఒక పాయింట్ నాకు పర్టికులర్ గా కొంచెం హైలైట్ అనిపించింది. ఏంటి అని అంటే, సో ఎవరైనా ఇప్పుడు సైట్ కు రావడం జరుగుతుంది, నచ్చితే వెంటనే టోకెన్ అమౌంట్ ఇస్తారు అండ్ ఏదైతే సటన్ ఫ్లాటా లేదా విల్లానా బుక్ చేసుకుంటారు. అవును. బట్ మీ దగ్గర ఎప్పుడైతే ఏ రోజైతే మీరు బుకింగ్ అమౌంట్ కడుతున్నారో ఆ రోజు నుంచి మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేటువంటి పాయింట్ ని మీరు ఒకటి మెన్షన్ చేశారు. అవునండి. ఏంటి అసలు పర్టికులర్ ఆ పాయింట్ ఏంది? ఆ పాయింట్ కి సంబంధించి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది ఆ పాయింట్ మీద కూడా. ఓకే, ఇది ఎలా జరుగుతుందని అంటే, ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేసిన తర్వాత కస్టమర్ ఒక సాలరీగా చిన్నది కానీ పెద్దది కానీ ఒక సాలరీగా బయట ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక రెంట్కుంటాడు ఆ పర్సన్. ఓ 25,000 నుంచి ఆయన కెపాసిటీ బట్టి 40,000 వరకు ఒక రెంట్కుంటాడు ఆయన. ఆయనకి ఏంటంటే సొంత ఇంటికల కావాలి అనే ప్రాజెక్ట్ లో ఒక 4 కానీ 3 కానీ వెతుకుంటూ పోతుంటాడు ఆయన. పోయినప్పుడు మన ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు అన్ని విధాలుగా నచ్చినప్పుడు ఏంటంటే ఈ రెంటల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మనం సపరేట్ గా పెట్టాము. అది ఎందుకు పెట్టామనంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉండి కట్టించుకునే రీతిలోనే, అంటే రెడీ టు ఆక్యుపై కాకుండా ఫస్ట్ ప్లాట్ వాళ్ళ పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళ పేరు మీద కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము వాళ్ళ ముందరనే ప్రతి పాయింట్ పుట్టింగ్ స్టేజ్ కానివ్వండి, స్లాబ్ స్టేజ్ కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళకి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళు ఓన్ గా ఉండి కట్టుకునే ఫీలింగ్స్ అనేది వాళ్ళకి తీసుకొస్తాం. ఇందాక మీరు అనేది రెంటల్ అంటున్నారు. ఒక రెంట్కున్న పర్సన్ వచ్చి మన దగ్గర తీసుకున్నప్పుడు ఆయనకు ఇక్కడ కావాలి అంటే దాదాపు 18 months 24 months మేము ఒక అగ్రిమెంట్ లో టైం ఇచ్చాము, కంప్లీట్ చేస్తాం. ఓకే, అప్పటి వరకు ఆయన బ్యాంకుకు ఈఎంఐ కట్టాలి. ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినాక దాని ఈఎంఐ ఉంటుంది, కన్స్ట్రక్షన్ వైజ్ గా పోతుంటే కొంత ఈఎంఐ వస్తుంది. ప్లస్ ఆయన ఉన్న రెసిడెన్స్ రెంటల్ గా ఉన్న దానికి కూడా ఒక 25,000 ఎంతో పెట్టాలి. అంటే ఇది ఒక 45,000 ప్లస్ 25 వరకు 70-80,000 అనే వరకు ఆయనకు బర్డెన్ పడుతుంది. ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే ఆయనకి, అరే నేను ఇంత ఈఎంఐ కడుతున్నా కానీ సొంత ఇండ్లు ఉంటే బాగుంటుండే. ఓ 3 months కొన్న తర్వాత 3 months అంటే బర్డెన్ తీసుకుంటాం, కానీ దాదాపు 18 months తీసుకోవడానికి కష్టమవుతుందని అంటారు కదా. అలాంటి దానికి వాళ్ళకు ఈఎంఐకి వాళ్ళ మీద బర్డెన్ పడకుండా కంపెనీ ఒక ఫిక్స్డ్ ఒక రేట్ అనేది పెట్టేసేసి దాని మీద ఫర్ ఎస్ఎఫ్టీ నుంచి ఈ ఎస్ఎఫ్టీ వరకు ఇంత రెంటల్ అనేది ఒక క్రియేట్ చేసాం మేము. చేసి ఆ కస్టమర్ కు మేము ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినాక కన్స్ట్రక్షన్ కాగానే టోటల్ 18 months 12 months ఎట్లయితే మేము పెట్టాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 months రెంటల్ ఉంది, 1 time ఇస్తాం వాళ్ళకి. మేము 1 time పేమెంట్ వాళ్ళకి ఇచ్చినాము అంటే వాళ్ళే నెలవారీగా వాళ్ళు బ్యాంకు ఈఎంఐ కట్టుకొని హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. అంటే ఇటు కన్స్ట్రక్షన్ అందంగా కనబడుతుంది స్టాండర్డ్ గా, ప్లస్ వాళ్ళ ఈఎంఐ బర్డెన్ లేకుండా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదండి మన కంపెనీ నుంచి చేసే ముఖ్యమైన. బాగుంది. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు అన్నట్టుగా ఈ రోజులలో ఏదైనా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము లేదంటే దానికి సర్టన్ టైం పడుతుంది, బట్ ఇవన్నీ కూడా ఈఎంఐస్ భరించాలంటే కొంచెం కష్టమే. సో ఈ ప్లానింగ్ అయితే ఇక్కడ తీసుకునే వాళ్ళకి ఇది మంచి సూటబుల్ గానే ఉంటుంది. చాలా అండి, చాలా వచ్చిన వాళ్ళు ఏంటంటే అది చెప్పగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందన అవుతున్నారు. తర్వాత కొందరు ఏంటంటే చూసిన తర్వాత ఇంకెక్కడన్నా ఏమన్నా ఉందేమో దీనికంటే విశాలంగా అనేది కూడా వేరే కంపెనీస్ తినడానికి ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ మేము ఇచ్చే సౌకర్యంకు దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. 240 square yards లో 2,300 ఎస్ఎఫ్టీలో మేము డూప్లెక్స్ చేస్తున్నాం, కంప్లీట్ గా చేస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ ఏంటిది 40% గ్రీనరీ కూడా ఇస్తున్నాం మా ఇంట్లో.
60% కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అంటే అదే ఇంట్లో బయటకు వెళ్ళకుండా ఆ గ్రీనరీలో వాళ్ళే సాయంత్రము మార్నింగ్ కూర్చొని కూడా ఎంజాయ్ చేసుకుంటట్టు ఉంది అలా. వేరే దగ్గర ఏంటంటే 120 గజాలలో అదే 2000 SFT అంటున్నారు. మేము ఇక్కడ ఇచ్చిన రేటు ఇంకా దూరం పోయినా కానీ ఇదే రేటు ఉంది ఆడ. మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి కస్టమర్స్. ఏంటి అని అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇలాంటి రిజల్ట్స్ చెప్తున్నారు అన్నట్టు. అలా జరుగుతున్నాయండి ఇవన్నీ. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు విల్లాస్ అనగానే చాలా మంది క్లబ్ హౌసెస్ కానీ లేదనుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్స్ కానీ లేదనుకుంటే పార్క్ లాంటివి కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. సో ఇలాంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి హైదరాబాద్ లో ప్రస్తుతానికి ఇంతవరకు లేనిది ఈ బాచారం విలేజ్ లో స్పనిష్ట అనేది మన జగత్స్వప్న కంపెనీ నుంచి ఒక స్పెషల్ గా పెట్టామండి. అది మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ప్రతి విల్లాకి 1600 SFT లో ఉన్న విల్లాకి కూడా స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశాం. ఇది హైదరాబాద్ లో ఇంతవరకు ఇక్కడ కనిపించలేదు. అంటే ఎవరన్నా 2000 గజాలు తీసుకొని ఇంట్లో ఓన్ హౌస్ కట్టుకున్న వాళ్ళకి ఉన్నదే తప్ప ఇంత చిన్న కాన్సెప్ట్ లో ఇంత దానిలో మేము స్విమ్మింగ్ పూల్ అనేది ఇంతవరకు మేము ఇవ్వలేదు. అది కూడా ఒక మాకు అట్రాక్ట్ అయింది అన్నట్టు. దాంతో కూడా ఏంటంటే మనం స్వయంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కరోనా లాంటిది ఇంకా ఏదైనా వచ్చినా కానీ బయటకు వెళ్ళే స్థితి ఉంటుంది. పిల్లలు ఉంటారు, స్విమ్మింగ్ పూల్ పోవాలంటే క్లబ్ హౌస్ ఉంటుంది, ఇట్లా ఎన్నో ఉంటాయి. బయటకు వెళ్ళే స్థితిలో లేనప్పుడు కూడా అలాంటి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో యుక్తంగా స్విమ్మింగ్ పూల్ అనేది దాంతో కూడా మా సేల్స్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోతున్నది. ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అంతా ఉంటుంది. బయటకు వెళ్ళకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు కరెక్ట్ గా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ ఈ విల్లాకి సంబంధించి అసలు లొకేషన్ అంటే ఈ సరౌండింగ్ లొకేషన్ స్పెషాలిటీస్ ఏంటి, అండ్ దాంతో పాటుగా వ్యూకి సంబంధించి వచ్చేటువంటి కస్టమర్స్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది సార్ అంటే బేసిక్గా హైదరాబాద్ అనేది కంప్లీట్గా ఒక పొల్యూషన్తో ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం నుంచి చాలా మంది సిటీ అవుట్స్కట్స్లో ఇల్లులు తీసుకోవాలి, లేదంటే ఇట్లాంటి గ్రేటర్ కమ్యూనిటీస్లో విల్లాస్ తీసుకోవాలి, ఇండివిజువల్ గా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో చాలా మంది ఉంటున్నారు. చాలా మంది కూడా అవుట్స్కట్స్కి వచ్చేస్తున్నారు కూడా. సో ఇక్కడ తీసుకునేటువంటి వాళ్ళకు మీ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, అండ్ దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ లొకేషన్ స్పెషాలిటీస్ ఏంటి? మీరు చెప్పిన ప్రకారం మీ ప్రశ్నలోనే మీ జవాబు చెప్పింది మీరు. రియల్గా ఏంటంటే సిటీకి బయట ఉండాలంటే అతి ఎక్కడో 30 కిలోమీటర్ దూరం కూడా లేదు. చూస్తుంటే సిటీకి 18 కిలోమీటర్లు ఇందాక చెప్పినట్టుంది. తర్వాత విలేజ్ పక్కన ఓఆర్ఆర్ నియర్ లో ఉంది. ఇప్పుడు ఏరియా ఇటు గట్కేశ్వర్ నుంచి కానివ్వండి, ఎగ్జిట్ 9 ఇటు ఎగ్జిట్ 10 తారామతిపేట నుంచి కూడా మధ్యనే ఉంది. అంటే ట్రావెలింగ్ కొరకు కానీ దేని విషయంలో కానీ దూరం లేదు. సిటీలోనే ఉన్నట్టే ఫీలింగ్ ఉండి ఇక్కడ మీరు చూస్తున్న వాతావరణం ఎటు చూసినా కానీ ఒక మంచి గ్రీనరీ, ఒక ప్రకృతి అన్నట్టుంది. అంటే అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఒక జాబ్ చేసి ఇంటికి వచ్చి ఆయన ఒక రోజు హాలిడే రోజు ఇంట్లో ఉన్న పిల్లలతోని ఆయన విల్లాలో కూర్చొని కూడా బయటకు రాకుండా విల్లాలో కూర్చొని చూస్తుంటే ఈ గ్రీనరీ అనేది మీకే కనిపిస్తుంది చుట్టూ మొత్తం. ఇది మే మంత్ లో అయినా ఇలాంటిదే గ్రీనరీ ఉంటుంది. అలాంటి పచ్చదనం ఉండే వాతావరణంలోనే కావాలని మేము సెలెక్ట్ చేసేసి ఇక్కడ మేము విల్లా స్టార్ట్ చేసి దాన్ని జనాలకు కస్టమర్స్కి మేము ఇవ్వడానికి ఒక మంచి ప్లాన్ చేసి గోల్డెన్ ప్లాన్ చేసి వాళ్ళ ముందు పెట్టాము. అందుకే ఏంటంటే వీళ్ళు మేము కానీ మా మార్కెటింగ్ సైడ్ ఎంప్లాయీస్ కానీ కస్టమర్స్ చెప్పగానే అందరిలాగానే కొంచెం విముక్తిగా చూద్దాంలే కన్స్ట్రక్షన్ అంతే కదా అంటారు. కానీ దీంట్లోకి వచ్చి ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి ఎలా అయితే వస్తుంటారో వాళ్ళ ఫేస్ లో ఆ ఫీలింగ్స్, హ్యాపీనెస్ ఫీలింగ్స్ తోనే మాకు అర్థమవుతుంటది. అంటే వాళ్ళకి తగినదే మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము అనేది అదొక మాకు సరైన ఇది ఉంటుందండి. అది సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా ఇక్కడ బుద్ధ విగ్రహం కనిపించింది నాకు ఇంతకుముందు నేను చూసినప్పుడు. ఓకే. సో చాలా మంది ఏంటంటే డెకరేటెడ్ పెట్టడము, లేదంటే ఇంకేదైనా చిన్న చిన్న టెంపుల్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడము, లేదనుకుంటే ఇంకేదైనా ఉంటుంది. బట్ బుద్ధ అంటేనే మెడిటేషన్ అంటేనే బుద్ధ అనేది ఒక ఐకానిక్ ఉంటుంది. అట్లాంటిది సెంటర్ ఆఫ్ ద ఐకాన్ గా మీ దాంట్లో బుద్ధుని విగ్రహం కనబడతా ఉంది. 100% అండి మీరు చెప్పేది. వాతావరణంలో ఏది ఉన్నా కానీ బుద్ధుడు అనేది దాని చుట్టూ గ్రీనరీ వాతావరణం పెట్టేసేసి ఏదో అంటే ఒక మనిషికి ఏ స్ట్రెస్ అంటే జాబ్ చేసినా కానీ ప్రతిది కానీ ఇట్లా ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే బుద్ధుడిని కొంచెం స్పష్టంగా చూస్తే ఆయన ముఖంలో ఉన్న కవలికలతోనే మనం ప్రశాంతత అనేది ఎదుర్కొంటారు. అది మీరు కూడా మేము పెట్టడానికి కూడా ప్లాన్ చేసేసి మనం ఈ సెంటర్లో పెడితే డిస్టర్బెన్స్ ఉంటుంది, సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ బుద్ధుడి దగ్గర కూర్చున్న వాళ్ళకు ప్రశాంతత ఉండదు అనేది ఉద్దేశంతో జస్ట్ అటు సైడ్ కానీ ఒక స్పేస్ తీసుకొని పార్క్లో దాదాపు ఒక 60 feet హైట్లో అంటే ఓవరాల్ నుంచి చూస్తున్న వాళ్ళకి కూడా కనిపిస్తుంది. అంత ప్రశాంతమైన బుద్ధుడిని తీసుకొచ్చి అక్కడ మేము రెడీ చేయించాము. అది ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి కూడా పెట్టలేదు, ఓన్గా రెడీ చేయించేసి కళాకారులను తీసుకొచ్చేసి మంచిగా రెడీ చేసి పెట్టాము. వచ్చిన కస్టమర్స్ కూడా వచ్చి పిల్లలతో పాటు అక్కడ ఒక 15 నిమిషాలు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. బాగా చేశారండి, ప్రశాంతత ఉందండి దాన్ని బట్టి అనేది ఒకటి వచ్చింది. అదండి
సో ఇప్పుడు కస్టమర్లకు సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఓకే. సో అప్ టు 90% వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది అనేది ఒక పాయింట్ వస్తుంది. సో కస్టమర్కి సంబంధించి ఎంత డౌన్ పేమెంట్ స్టార్టింగ్ ఎంత డౌన్ పేమెంట్ ఉంది అండ్ దాంతో పాటుగా ఎలిజిబిలిటీ ఎంతవరకు వస్తుంది అండ్ మీరు ఇచ్చేటువంటి డ్యూరేషన్ అంటే కన్స్ట్రక్షన్ డ్యూరేషన్ టైం ఏదైతే ఉందో ఓకే. ఇది ఎన్ని మంత్స్ పడుతుందో? ఇది కంపెనీ నుంచి ప్రతి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ల విషయంలో ఎక్కడికి వచ్చినా కానీ ప్రతిదీ కూడా 75 to 80% అనే లోను. 90% అనేది ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ అయిన హౌజెస్ ఉంటాయి కదా, వాటికి బ్యాంక్ వాళ్ళు కొందరు 90% ఇవ్వడానికి ముందుకు వస్తారు. యాక్చువల్గా మన ప్రాజెక్ట్లో 75% నుంచి 80% అనేదే మనము లోన్కు ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకున్నాము. కస్టమర్ జస్ట్ మనకు కావాల్సింది టోటల్ వాల్యూ లోపల 75%లో 100%లో 25% పేమెంట్ కడితే సరిపోతుంది. ఆ 25% కూడా మేము ఎలా చేసామంటే ఎగ్జాంపుల్ 240 స్క్వేర్ యార్డ్స్లో 2300 ఎస్ఎఫ్టీ ఉంది, 3 BHK, దానికి 1,63,00,000 ప్రస్తుతానికి ఉంది అనుకుందాం. ఇప్పుడు దానికి వాళ్ళు కట్టేది 40 lakhs ఉంటుంది. కానీ ఆ 40 lakhs కూడా ఇమ్మీడియట్ గా మేము కస్టమర్ బర్డెన్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకోవట్లేదు. 2 parts గా తీసుకుంటున్నాం. ఫస్ట్ ఒక 18 lakhs తీసేసుకొని ఫస్ట్ ప్లాట్ కు లోన్ శాంక్షన్ కాగానే ఫస్ట్ ప్లాట్ ఆ కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ టైంలో మళ్ళీ మిగతా 12 lakhs తీసేసుకొని అప్పుడు మూవ్ అవుతున్నాం అన్నట్టు. అంటే ఆ 40 lakhs కూడా విభజించినాం అన్నట్టు. దాన్ని 2 parts చేసినందుకు కస్టమర్ కూడా పేమెంట్ చేయడానికి కూడా చాలా సునాయాసంగా ఆయన పే చేస్తున్నాడు మనకి. ఇదండి దాన్ని. సో అంటే ఒకవైపు ఆయనకు ఈఎంఐ జనరేట్ అవుతుంది, దాంతో పాటు ఈజీ బటన్ అంటే ఆయన పైన ఎక్కువ మొత్తంలో బటన్ పడకుండా ఈజీగా ఉంది. రైట్, అది కూడా ఆలోచిస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే మనం పెట్టిన ప్యాకెట్ లో మనకే కావాలి, మనమే చేస్తున్నాం అనేది కాకుండా కొనే కస్టమర్ కూడా బర్డెన్ పడి సఫర్ కావద్దు. పెట్టే పెట్టుబడి ఎట్లా ఉంటుందంటే ఒక హౌస్ మీద పెట్టిండు అంటే అది రెడ్ మనీ బ్లాక్ అయిపోతుంది మనీ. దాన్ని తీర్చే వరకు 20 years 16 years అట్లా వాళ్ళకి టైం పడుతుంది. అంటే చిన్న ఎంప్లాయీ కానివ్వండి, పెద్ద ఎంప్లాయీ కానివ్వండి, ఒకేసారి పెట్టిన అమౌంట్కు అలాంటి ఎఫెక్ట్ వచ్చేది ఉంది. కాబట్టి అది కూడా వాళ్ళు సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో వచ్చి గృహప్రవేశం చేసుకునేంత వరకు కూడా వాళ్ళకు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12 months అండి, నేను ఈ 12 months లో ఇప్పుడు మీరు చూస్తున్నారు స్లాబ్స్ అయిపోయినాయి. ఇది నేను 12 months లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇవాళ తీసుకున్న పర్సన్కు 12 months వరకు అంటే గృహప్రవేశం చేసుకునేంత వరకు కూడా కంపెనీ రెంటల్ ఆఫర్ పెట్టేసేసి ఆ అమౌంట్ను వాళ్ళకు ఈఎంఐగా సహకరిస్తున్నాం. అంటే ఆయన టెన్షన్ లేదన్నాడు, టెన్షన్ ఫ్రీగా ఉంటున్నాడు ఆయన. అది మేము కంపెనీ చేసే స్పెషల్ అంటే ఇలాంటివి ఉన్నాయి. సో టోటల్ మనకు ఎన్ని విల్లాస్ ఉన్నాయి ఇందులో అండ్ దాంతో పాటుగా ఈ విల్లాస్ కి సంబంధించి సో టోటల్ అన్ని ఒకే మోడల్ వస్తున్నాయా, లేదంటే కొందరు ఏంటంటే వాళ్ళ కస్టమర్ కి సంబంధించినటువంటి వేరియేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఈ మోడల్లో ఇవ్వండి, ఈ మోడల్లో ఇవ్వండి అని చెప్పేసి కొందరు కస్టమర్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇది మేము టోటల్ గా 21 acres లో 220 villas స్టార్ట్ చేసామండి. రకరకాల ఎస్ఎఫ్టీ తోని ఉన్నాయి. ఆ రకరకాల ఎస్ఎఫ్టీలో ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ఒక 300 గజాలలో నా ప్లాన్ ప్రకారంలో 3000 ఎస్ఎఫ్టీతోనని నేను ఒక రేట్ ఫిక్స్ చేసి ఒక ప్లాన్ తయారు చేశాను. ఆ కస్టమర్కు 300 గజాలలో ఇంకొక 200 ఎస్ఎఫ్టీ ఎక్కువ కావాలంటాడు. అనుకున్నప్పుడు కూడా ఆ స్పెషాలిటీ మేము కల్పిస్తున్నాం. అంటే ఇంకా రూమ్ సైజులు పెంచుకోవడానికి కానీ అలాంటిది అది కూడా వాళ్ళ కస్టమర్ మీదనే మేము చేస్తాం. లేదు మా ప్రాజెక్ట్లో ఇంతే ఉంటుంది స్ట్రిక్ట్గా తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు నా సిస్టమ్ అనేది కాదడ. ప్రాజెక్ట్ మేము రెడీ చేసినప్పుడు రేటు బర్డెన్ అనేది పడకుండా ఒక రేటు ఒక డిజైన్ తయారు చేసి పెట్టాము. అందులో వాళ్ళ ఫైనాన్షియల్ గా బాగుండి దేవుడి వల్ల మంచిగా ఉండి కొంచెం పెద్ద విశాలంగా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇంకా 100-200 ఎస్ఎఫ్టీలో మేము కూడా పెంచి వాళ్ళకి కన్సల్ట్ చేస్తాము. ఎక్స్ట్రా పేమెంట్ అయితే కాబట్టి కస్టమర్స్ ఇస్తున్నారు, హ్యాపీగా. అలాంటి జరిగినవి చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మొత్తం మనం విల్లా లోపలికి వచ్చేసాం. సో ఏమేమి ఉంటాయి సార్? ఇది హాల్, కిచెన్, కింద ఏముంటుంది, పైన ఎట్లా ఉంటుంది? ఇంత 240 స్క్వేర్ యార్డ్స్ లో ఇది 2600 ఎస్ఎఫ్టీ తీసుకున్నాడు కస్టమర్. దీన్ని ఫస్ట్ కాంపౌండ్ వాల్, దాని తర్వాత కార్ పార్కింగ్. యాక్చువల్గా మా కంపెనీ రూల్ ప్రకారం ఏంటంటే 2 కార్ పార్కింగ్స్ వరకు డైరెక్ట్ చేసేసి ఇక్కడ వరకు కార్ పార్కింగ్స్ 2 వస్తాయండి. ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ రావాలి యాక్చువల్గా. ఇది సిట్అవుట్ అండ్ కిచెన్, పూజ గది, 1 bedroom కింద డూప్లెక్స్ లో. పైకి వెళ్ళిన తర్వాత 2 bedrooms సిట్అవుట్ ఉంటుంది. దానికి రైట్ సైడ్ లో మనం స్విమ్మింగ్ పూల్ ఇందాక ఇండివిజువల్ అనుకున్నాం, దాన్ని నేను పైకి చూపిస్తారండి మీరు ఒకసారి. ఇది కిచెన్ పాయింట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే ఇక్కడ హైడ్రోజల్ లిఫ్ట్ ఉంటుంది కాబట్టి చిన్నది, దీన్ని కూడా ప్రొవైడ్ చేసుకుంటే అంత పైకి కూడా వీళ్ళకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ బడ్జెట్ ఉంటుందండి, అది ఉంటుంది దీనికి. స్పెషల్గా దీనికి బీమ్స్ వేసి మళ్ళీ కస్టమర్కు ఏదో ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఇక్కడ బేస్ చేసేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు కాకుండా ఇంకా 5 years తర్వాత కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది కిచెన్ వస్తుంది, పూజ అండ్ హాల్ అండ్ 1 bedroom వాష్రూమ్. పైన మీకు బెడ్రూమ్స్ అండ్ అవి చూపిస్తాను, పైకి రండి మీకు చూపిస్తాను.
ఇక్కడ నుంచి తీసుకోండి. Yeah. Yes. ఇదండి నేను అన్నట్టు ఏంటంటే మనం కింద నుంచి పైకి వచ్చాం కాబట్టి ఇక్కడ వాళ్ళ గ్రిల్ వస్తుంది. ఇవి 2 బెడ్రూమ్స్ అండి ఈ సైడ్ లో. ఇదొక బెడ్రూమ్ వస్తుంది, ఇదొక బెడ్రూమ్ వస్తుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ గ్లాస్ అనేది ఫిక్స్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఈ కస్టమర్ ఏం చేశాడంటే స్విమ్మింగ్ పూల్ వద్దు అనే ఉద్దేశంతో రూప్ గార్డెన్ కొరకు ఈయన ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టుకోలేదు. ఈయన యాక్చువల్లీ అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో ఇక్కడ నుంచి గ్లాస్ ఫిక్సింగ్ అయితే ఈ ప్రాంతంలో వాల్ వస్తుంది కాబట్టి ఇటు రాగానే సిట్ అవుట్ అటు ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు వచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా ప్లాన్ ప్రకారం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కస్టమర్ ఉన్నాడండి, ఆయన ఎగ్జాంపుల్ అక్కడ ఉంది, ఆ పక్కన చూడండి, ఆ పక్కది అయితే అది స్విమ్మింగ్ పూల్ యాక్చువల్గా. అది అట్లా అలా రావాలి ఇక్కడ ప్లాన్ లో. అది ఇక్కడ ఏంటంటే ఆయన రూప్ గార్డెన్ పెట్టుకున్నారు కాబట్టి కొందరు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, కొందరు వద్దు అనుకున్నారు. కస్టమర్ డిఫరెన్స్ ప్రకారంలో ఉంటుంది. కొందరు ఏంటంటే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోక క్లబ్ హౌస్ లో ఉంటుంది కాబట్టి వెళ్తారు, వాకింగ్ పాయింట్ వెళ్తారు కాబట్టి దాని కొరకు చేశారంటే. దాదాపు ఇప్పుడు 220 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కనుక క్లబ్ హౌస్ కి సంబంధించి ఎంత సెప్ట్ లో ఉంటుంది? అంటే చాలా మంది ఏంటంటే క్లబ్ హౌస్ కొంత చిన్నగా ఇస్తా ఉంటారు, కొన్ని ప్లేసెస్ లలో ఏంటంటే పెట్టాము అంటే పేరుకు పెట్టాము అన్నట్టు కూడా చేస్తా ఉంటారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు 220 విల్లాస్ ఇందులో వస్తున్నాయి. సో వచ్చేటువంటి వాటికి సంబంధించి క్లబ్ హౌస్ ఎక్కడ వస్తా ఉంది, క్లబ్ హౌస్ కి సంబంధించి ఎంత సెప్ట్ లో వస్తాయి? దాదాపు 1000 స్క్వేర్ యార్డ్స్ లో 25,000 ఎస్ఎఫ్టీ లో 5 ఫ్లోర్స్ చేస్తామండి. అది మీరు అన్నట్టు ఇదే పాయింట్ లోకి వచ్చి మాట్లాడుతున్నాం మనం. ఈ ప్రాంతం ఉంది, గుంత తీసిన ప్రాంతం ఏదైతే ఉందో ఇది బుద్ధుడికి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఒక పాయింట్ పెట్టాం ఇందాక అన్నట్టు, అదే బుద్ధుడిని మనం ఎక్కడో లాస్ట్ పెట్టాం మధ్యన పెట్టామనుకో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ బుద్ధుడు పార్క్ వాతావరణంలోనే క్లబ్ హౌస్ ఉంది అనుకో, వన్ సైడ్ ఉంటుంది. వచ్చినంటే కొంచెం క్లబ్ హౌస్ లో వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు, మెడిటేషన్ ఎవ్రీథింగ్ అంతా చేసుకున్నా కానీ అదర్ ఇంకేం చేసినా కానీ అటు కొంచెం ప్రశాంతంగా తిరగచ్చనే ఉద్దేశంతో ఇక్కడ 25,000 ఎస్ఎఫ్టీలో ఇక్కడే చేస్తున్నాం. దానికి ఏంటంటే నియర్గా మనకు ఓఆర్ఆర్ అనేది మలేషియా టౌన్షిప్ అనేది ఇవన్నీ కూడా ఇన్ఫోసిస్ కూడా నియర్ జస్ట్ ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే మనకు అక్కడ ఆల్రెడీ ఓఆర్ఆర్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది అక్కడ వెహికల్ పోతుంది చూడండి, అది. దాని తర్వాత అంత ఇన్ఫోసిస్ అవన్నీ కూడా కనబడతాయి ఇక్కడ నుంచి ప్రశాంతంగా. పొద్దున లేవగానే చూసుకోవడానికి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గుట్ట పైన ఉంది, అదొకటి ఉంది. ఓఆర్ఆర్ కు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మీరు ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఎప్పుడు కానీ గ్రీనరీ అనేది ఉంటుంది చూడండి, ఏ ప్రాంతం చూసినా గానీ ఇది మీరు కంప్లీట్ అంటే ఎటు చూసినా కూడా గ్రీనరీ కనబడుతుంది టోటల్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి. అది నేను చెప్పింది ఏంటంటే అదే అన్నట్టు ఇప్పుడు వాతావరణం ఏంటంటే ఇలాంటి వాతావరణంలోనే వాళ్ళకి కావాలనే ఉంటుంది కాబట్టి సిటీలో ఏదో తీసుకున్నా గానీ ఏంటంటే చుట్టూ ఇండ్లే ఉంటాయి, ప్రశాంతత అనేది దొరకదు. ఎక్కడో చిన్న పార్క్ పెడతారు, మీరు అన్నట్టు ఏంటంటే క్లబ్ హౌస్ చిన్నగా పెట్టడం ఏదో పేరుకే కానీ చూపించారు. ఇక్కడ మనం ఏంటంటే స్పష్టంగా చూపిస్తున్నాం కాబట్టి మనం ప్రశాంతత కొరకు అన్ని ఇంపార్టెంట్ కస్టమర్కి ఏమి కావాలి అనే దాని మీద మనం చేయడం జరుగుతుంది. ఓకే. అంటే సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దాదాపు ఇందులో 1,60 నుంచి 1,80 వరకు కూడా విల్లాస్ ఉన్నాయి. ఓకే. సో కొందరు ఏంటంటే కొంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి విల్లాస్ అంటే ఇలాంటి గ్రేటర్ కమ్యూనిటీస్ లో ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. బట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పవర్ కొంచెం వాళ్ళ శాలరీస్ తక్కువ ఉండొచ్చు, లేదనుకుంటే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే సెక్యూర్ గా ఉంటాం అనుకోవచ్చు, అలాంటి తీసుకోవాలనుకుంటారు. కానీ ఆ బడ్జెట్ అనేది అంత హై బడ్జెట్ ఉండకపోవడం వల్ల వాళ్ళు కొంచెం మూవ్ ఆన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది అనే విషయం కూడా, అంటే ఇందులో ఉన్నాయి కొంత తక్కువ బడ్జెట్ లో కూడా కొన్ని ఉన్నాయి అనేటువంటి అంశం కూడా తెలిసింది. ఏంటది? ఇక్కడ ఏం చేసామనంటే ఈ విల్లాస్ మధ్యలో అలాంటి అంటే వర్టికల్ విల్లాస్ అనేది కొత్తగా పెట్టామండి ప్లాన్. వర్టికల్ విల్లాస్ అంటే వర్టికల్ విల్లాస్ అంటే ఏంటంటే మనం జస్ట్ అటు పక్కనే ఉంటాయి కొన్ని, ఇటు కానీ సైడ్ కి ఏదైతే పెద్ద ప్లాట్స్ ఉంటాయి కదా 600 గజాలు 500 గజాలలో ఇప్పుడు మేము ఒక పర్సన్ కి అందులోనే ఒక 4,000 ఎసెప్ట్ తో కట్టించాలంటే దాదాపు 5 CR అవుతుంది. ఆ 5 CR లో ఆయన 1 CR కట్టడానికి రెడీ ఉన్నా కానీ 4 CR అనేది బ్యాంక్ లోన్ రాదు. కస్టమర్ ఎంత బిజినెస్ పర్సన్ ఉన్నా ఏమైనా కానీ ఏంటంటే డబ్బులు రొటీన్ చేయాలి కదా, అలాంటిది ఒకటే ఇల్లు మీద పెట్టినప్పుడు ఆయనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ మనకు తోడుగా ఏంటి అంటే ఇలాంటి వాతావరణంలోకి సైట్ విజిట్ కి చాలా మంది చిన్న ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. చిన్న ఈ మధ్యన 1 year 2 years లో జాబ్ లో వచ్చి ఒక 60,000 70,000 80,000 సాలీలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు అన్నట్టు. వాళ్ళకు ఇల్లు తీసుకోవాలని కళ. మీరు అన్నట్టు ఏంటంటే ఇలాంటి వాతావరణం ఉండదు, అంటే గ్రీనరీ ఉంది చుట్టూ, మంచి విల్లాస్ ఉన్న మధ్యన లగ్జరీ చేయాలి. ఆ ఉద్దేశంతో చేసే వాళ్ళకి ఏం చేస్తే వర్టికల్ విల్లా అనేది ఒకటి ప్లాన్ చేసాం. ఎంత దాదాపు 2,200 ఎస్ఎఫ్టీ నుంచి 2,829 ఎస్ఎఫ్టీ వరకు మేము ఒక ప్లాన్ చేసాం. ఆ ప్లాన్ ఎట్లా ఉంటుంది అని అంటే కింద పార్కింగ్ ఇస్తున్నాము,
5 ఫ్లోర్లు సింగిల్గా వస్తాయండి. ఎవరి ఫ్లోర్ వాళ్ళకే ఉంటుంది. Okay. లిఫ్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎవరి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. ఆ బడ్జెట్ అనేది ఎలా పెట్టామంటే 4000 ప్రస్తుతానికి 4099 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పెట్టాం. ఓకే. దానికి పెట్టేసరికల్లా ఏమవుతుందంటే మీరు మంచి విశాలమైనది కూడా తీసుకుంటే కూడా 2200 ఎస్ఎఫ్టీ తీసుకుంటే అంత కలిస్తే కూడా 80 lakhs కూడా కావట్లేదు అది. అంటే ఇక్కడ 80 lakhsలో ఆయన 20% మనకు పేమెంట్ చేసిండు అని అంటే మిగతాది లోన్ 50 లక్షలు రావడానికి చాలా ఇది ఉంది. వాటిది కూడా పెట్టిన మేము దాదాపు ఒక 40 అలాంటి ప్లాన్ చేస్తే ఇప్పటి వరకు ఒక 15 వరకు సేల్ చేసినాం మేము విత్ ఇన్ ద 20 days లోపటే. అంటే దీంతో సమానంగా అట్లా అంటే వాళ్ళకి నచ్చింది అన్నట్టు. గతంలో పోయిన కస్టమర్స్ కూడా విల్లాస్లలో లోన్ రావట్లేదని చూసి చాలా బాగుందని సంతోషంగా పోయిన వ్యక్తి కూడా మళ్ళీ చెప్పగానే తిరిగి వచ్చి అలాంటి విల్లాస్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. రీసెంట్ కూడా బుక్ చేసాం మొన్న. సామాన్యులు కూడా వచ్చి తీసుకోవచ్చు, ఇలాంటి గ్రేటర్ కమ్యూనిటీస్ ఉండొచ్చు. 100% మేము చేయాల్సింది అదేనండి. వన్ సైడ్ చూడకుండా అందరిని మింగిల్ చేసి చూస్తాం అన్నట్టు. మనం ఏ బడ్జెట్ లో ఉన్నా కూడా మన దానిలో అందరూ ఉండాల్సినప్పుడే అది ఒక వాల్యూ అనేది, ఆ రిలేషన్ అనేది పెరుగుకుంటూ పోతుంటది. అది కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే అదొకటే ఉంది అన్నట్టు. ఒకటే రేంజ్ లో పోదాం వీళ్ళే ఉండాలని లేదన్నట్టు. అందరూ కలుపుకుండా అందరూ ఉండాలి. మంచి వాళ్ళని చూసి ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అలాంటి ఒక సర్కిల్ అనేది ఒక యూనిట్ తయారు చేసి పెడతాం మేము బేస్. సార్ యాక్చువల్లీ నేను కూడా మార్కెట్లో వింటున్నాను. సో మీ జగత్ స్వప్న వాళ్ళు ఈ యొక్క ఉగాది పురస్కరించుకొని యాన్యువల్ ఇయర్ మార్చ్ కనుక ఈ మార్చ్ 31 వరకు ఒక స్పెషల్ ఆఫర్ ఏదో నడుస్తుంది అనేది ఆల్రెడీ మీకు సంబంధించిన మార్కెటర్స్ కావచ్చు, లేదనుకుంటే మీ బ్రోచర్స్ చూస్తున్నాం మేము అక్కడక్కడ చూసే వాటిలో కూడా తెలుస్తుంది. ఏంటి అసలు ఆఫర్ ఏంటి? కస్టమర్ ఇప్పుడు ఈ 31 బుక్ చేసుకుంటే ఏం ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు మీరు? అవునండి, మీరు విన్నది కూడా వాస్తవమే. ఇప్పుడు ఈ మధ్యనే మేము ఒక 1 month వరకు పెట్టామన్నట్టు. ఉగాది వస్తుందనే ఉద్దేశంతో మా దగ్గర ప్రాజెక్ట్లో దాదాపు 220లో ఒక 40 వరకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. వర్టికల్ విల్లాస్ కలుపుకుంటే కొన్ని ఎక్కువ అవుతాయి అనుకోండి. ఈడ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేసేసి కొత్త ప్రాజెక్టులకు వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయనే ఉద్దేశంతో స్పెషల్గా కంపెనీ సైడ్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక ప్లాన్ చేశారు. రేట్ అనేది మనం ఫిక్స్గా పెట్టేసేసి రెంటల్ అనేది ఇస్తున్నాం. అక్కడి వరకే సాటిస్ఫాక్షన్ ఉన్నారు, కస్టమర్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉగాది స్పెషల్ అని పెట్టేసింది అంటే అదృష్ట చైత్రం అనేది ఒకటి పెట్టాము. ఓకే, పెట్టి కొన్ని ఆఫర్స్ పెట్టాము. అది నేను సైట్ ఆఫీస్లో ఉంది, దాన్ని అక్కడికి పోయిన తర్వాత మీకు నేను వివరంగా నేను చెప్తాను. మీరు నాతో రండి, రండి సార్. నేను ఇందాక మనము మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఆఫర్ అని చెప్పామో నేను చూపిస్తాను, రండి. మీకు ఇందాక నేను చెప్పానండి, ఈ మార్చ్ 31 లోపు ఉగాది ఆఫర్ అని. ఉగాది ఆఫర్లో అదృష్ట చైత్రం అనేది కూడా పెట్టాం, స్కాచ్ కార్డ్ విన్నది. ఇందులో కస్టమర్కి ఏంటంటే మేము ఇచ్చే 12 months ఏదైతే ఉందో ఆ రెంటల్ది కాకుండా ఇది ఆఫర్గా ఒక 4 పాయింట్స్ పెట్టాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అంటే ఇప్పుడు మేము విల్లా ఒకటి తీసుకున్నాడు అనుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ అనేది కస్టమర్ పే చేసుకోవాలి. దానికి లక్కీగా ఎట్లా చేసామంటే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోండి, లాభం ఉందని అనుకోండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఒకటి ఉంటుంది, జిఎస్టీ ఛార్జెస్ అని ఒకటి ఉంటుంది. తర్వాత టోటల్ వాల్యూ మీద, టోటల్ విల్లా వాల్యూ ఎంతైతే ఉందో, 1,50,00,000 1,60,00,000 మీద ఉంది అనుకుందాం. ఈ రెంటల్ది 12 months కాకుండా టోటల్ వాల్యూ మీద 5% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాము. దాంతోపాటు నిషాన్ కార్ ఒకటి ఉంటుంది, ఈ మధ్యన కొత్తగా వచ్చింది గ్రావెని, అది ఒక 7.5 lakhs వరకు పడుతుంటుంది. అది వస్తే కారు అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ కస్టమర్కు ఒక బెనిఫిట్ లాగా జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక్కొక్కటి ఏదో ఒక కార్డు వెళ్తుంటుంది. ఇందులో వెళ్ళింది అని అంటే దాదాపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే 240 square yardsకి మేము రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఎంత లేకున్నా కూడా ఒక 6.5 lakhs 7 lakhs అవుతుంది, ఈజీగా అవుతుంది. జిఎస్టీ అని అంటే ఒక 2,300 ఎస్ఎఫ్టీ చేయాలంటే 18% పెట్టుకుంటే కానీ దానికి వచ్చేది ఒక 12 lakhs 13 lakhs అవుతుంది. అంటే అది కూడా ఫ్రీ అయిపోతుంది ఆయనకి. అంటే ఇటు నేను రెంటల్ ఇస్తున్నాను, ప్లస్ ఇది కూడా ఇస్తున్నాను ఏదో ఒక కార్డులో. ఇది అది ఇప్పుడు మనకి ఏంటంటే ఉగాది అనేది మనకు చాలా పవిత్రమైన పండుగ, దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి ఆ విధంగానే టోటల్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇది కూడా ఒక 8 lakhs వరకు వస్తుంది. తర్వాత కార్ది కూడా వాల్యూ 7.5 నుండి 8 lakhs వస్తుంది. అది రెంటల్ది ఇచ్చుకుంటూ ప్లస్ దీన్ని అదనంగా మనం ఇస్తున్నాం కాబట్టి ఏదైనా తీసుకోవాలనే కస్టమర్స్ ఈ వీడియో చూడగానే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వచ్చి సైట్ విజిట్ చేసి ఉంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఇంతకంటే ఇంకా డౌట్స్ ఇంకా ఏమున్నా కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. దాని వరకు ఆ స్క్రోల్ మీద కనబడే నెంబర్తో మీరు మాట్లాడేసుకొని వారి ద్వారా మీరు రండి, నేను ఏదైనా ఇవ్వడానికి రెడీ ఉంటాను. స్క్రాచ్ కార్డ్ అనేది ఇదే విధంగా ఉంటుందండి. ఓకే,
ఈ విధంగా ఉంటుంది. Hmm. ఈడ స్క్రాచ్ చేసిన తర్వాత ఏదో ఒకటి మాత్రం ఈ 4 ఆఫర్లలో ఏదో ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా కొందరు తీసుకున్నారు. వాళ్ళకు ఒకరికి జిఎస్టీ వెళ్ళింది, Hmm. ఒకరికి ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వెళ్ళింది, రీసెంట్ మొన్న వెళ్ళింది, Hmm. తర్వాత ఒకరికి ఏమో కార్ వెళ్ళింది రిజిస్ట్రేషన్. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తుంది, మాత్రం ఖచ్చితంగా ఉంది. తీస్తే లేదు అనేది ఉండదు అన్నట్టు. ఏదో ఒకటి వాళ్ళకు, మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదృష్ట చైత్రం అంటేనే అదే అన్నట్టు. ఏది తీసినా కానీ ఏదో ఒకటైతే మేము వాళ్ళకి వచ్చే అవకాశం బాగుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. Hmm. ఏదో 4 పెట్టి 3 లేవనేవి కాకుండా 100% ఇందులో ఉన్నవి. ఓకే. ఈ సేల్ అయినాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా వెళ్ళినాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయ్యి కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా రెడీ, అగ్రిమెంట్ కూడా రెడీ అయిపోయింది వాళ్ళ కస్టమర్స్కి. ఇది కూడా అట్లే ఉంటుంది. ఏది ఉన్నా కానీ మీరు ఇంకా క్లారిటీగా కావాలి అనుకున్నప్పుడు సైట్కి విజిట్ చేయడానికి రండి. మిగతా ప్రోగ్రామ్ ఇంకా ఏమున్నా కూడా నేను స్వయంగా చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నాను. Yes. ఇక్కడ విల్లా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ దాంతో పాటుగా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజులో అందరూ కూడా ఏదో ఒక బిజీ లైఫ్లో, ఏదో ఒక బిజీ షెడ్యూళ్ళల్లో అందరూ ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకు పీస్ఫుల్గా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. దాంతో పాటుగా సరౌండింగ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా పచ్చని ప్రకృతి ఒడిలో ఉండే విధంగా ఈ విల్లాస్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఈ విల్లాస్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ బుద్ధుడి విగ్రహం. అయితే ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేశారా, లేకపోతే ఇంకేదో ఫైబర్తో తయారు చేసి తీసుకొచ్చి పెట్టారా అన్నట్టు కాకుండా నేరుగా స్వయంగా కళాకారులను తీసుకొచ్చి బుద్ధుడి విగ్రహాన్ని దాదాపు ఒక 60 feet హైట్తో ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేయడం, అది ఓఆర్ఆర్కి అతి సమీపంలో ఈ విల్లా ఉండడం, వెంచర్ ఉండడము. అండ్ దాంతో పాటుగా సిటీకి కేవలం అంటే హైదరాబాద్ టౌన్కి కేవలం 15-18 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండడము, సరౌండింగ్ హైదరాబాద్తో పాటుగా కంప్లీట్ హెచ్ఎండిఏ పరిధిలో ఉండడము, ఇదంతా కూడా జిహెచ్ఎంసి జోన్కు రావడం, ఇదంతా కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి కస్టమర్స్కి ఇది నిజంగా ఒక మంచి ఆఫర్ అని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఈ ఇయర్ ఏదైతే మనకు March 31 ఇయర్ ఎండింగ్ లోపుగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎవరైతే సైట్ విజిట్ చేస్తారో వాళ్ళకు ఒక కాంబో ఆఫర్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అటు జిఎస్టీ అయినా తగలొచ్చు, లేదనుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడవచ్చు, లేదంటే 5% డిస్కౌంట్ అయినా రావచ్చు, లేదంటే ఇంకేదైనా కార్ అయినా రావచ్చు. అంటే కంప్లీట్గా ఏది చేసినా ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి కింద ఉన్న కాంటాక్ట్.